వెనామీ రొయ్యల సాగులో ఆక్వా రైతులు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధిక పెట్టుబడి, నాణ్యమైన విత్తన కొరత, వైరల్ వ్యాధుల, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు రైతులను వెంటాడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనామీ రొయ్యల సాగుకు ప్రత్యామ్నాయంగా బ్లాక్ టైగర్ రొయ్యల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. 25 ఏళ్ల క్రితం ఏ రొయ్యల చెరువులు చూసినా ఇవే. విదేశాలకు ఎగుమతులు కూడా క్రమంగా పెరగడంతో మళ్లీ బ్లాక్ టైగర్ రొయ్యలు చెరువుల్లోకి చేరుతున్నాయి. ఆక్వా రైతులు బ్లాక్ టైగర్ రకం సాగు వైపు అడుగులు వేయడానికి కారణమేంటి? ప్రస్తుత పరిణామాలపై మా ప్రతినిధి ఓబులేసు గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ పవిత్ర. పాత రోత కాదన్నట్టు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రైతులు సాగు విషయంలో కావచ్చు, లేదా లాభాల ఆర్జనలో కావచ్చు, కాసుల పంట పండించిన బ్లాక్ టైగర్ రొయ్యల సాగు తిరిగి మళ్ళీ దేశంలో పుంజుకునే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే దాదాపు గత 3 ఏళ్లుగా ఈ బ్లాక్ టైగర్ సాగు మన చెరువులోకి అడుగు పెట్టిందని చెప్పచ్చు. క్రమంగా విస్తరించడమే కాకుండా పెద్ద ఎత్తున రైతులు ఈ రకం సాగుకి మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ఏ చెరువు చూసినా, ఏ ప్రాంతం చూసినా ఈ బ్లాక్ టైగర్ రొయ్య సాగే కనిపించేది. దేశంలో ఎక్కడ కూడా ప్రతి రైతు కూడా దాదాపు అప్పటి వరకు సాధారణ చేపల రకాన్ని సాగు చేసిన రైతులు కూడా ఈ బ్లాక్ టైగర్ సాగుని చేపట్టారు. పెద్ద ఎత్తున లాభాలు రావడంతో క్రమంగా ఇది విస్తరించింది. అయితే 1985 నుంచి ఒక వెలిగిన ఈ బ్లాక్ టైగర్ రొయ్యల సాగు తర్వాత 1994 తర్వాత అప్పుడు పరిస్థితులు బట్టి వాతావరణ పెద్ద ఎత్తున వ్యాధులు విధించడంతో ప్రధానంగా వైట్ స్పాట్ తెగులు విజృంభించడంతో రైతులు ఈ బ్లాక్ టైగర్ రొయ్యల సాగుకి స్వస్తి పలికారని చెప్పొచ్చు. అంతేకాదు వ్యాధులు విజృంభంతో పాటు అప్పుడు ఈ వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా విదేశీయుల యొక్క ఎగుమతి ఆంక్షలు, తర్వాత యాంటీబయాటిక్ నియంత్రించలేకపోవడము, తర్వాత ఎగుమతులపై కూడా నిషేధించడంతో రైతులు దీనికి స్వస్తి పలకడమే కాకుండా క్రాప్ హాలిడే కూడా ప్రకటించిన పరిస్థితి అయితే అప్పట్లో నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో రైతులు ఇక ప్రత్యామ్నాయం వైపు దిక్కులు చూస్తున్న సమయంలో వెనామీ అనే కొత్త విదేశీ రకము మన దేశం యొక్క రొయ్యల చెరువులకి అడుగుపెట్టిందని చెప్పవచ్చు. ఇది క్రమంగా విస్తరించి అంటే అప్పటి వరకు బ్లాక్ టైగర్ రొయ్యకు సాగుకే పరిమితమైన రైతులు ఈ విదేశీ వెనామీ సాగుకు ముందుకు రావడమే కాకుండా ఈ వెనామీ సాగు రకంతో పోల్చుకుంటే సాగులో పెట్టుబడులు కాస్త తక్కువగా ఉండడము, అదే తర్వాత నియంత్రణతో పాటు అదే కాకుండా యాజమాన్య పద్ధతులు కూడా తక్కువ ఉండడం, తర్వాత మందుల వాడకం కూడా తక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున రైతులు ఈ వెనామీ రకం సాగుకి మొగ్గు చూపారని చెప్పొచ్చు. ఎలాగంటే అప్పటి వరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన రొయ్యల సాగు క్రమంగా విస్తరించి పెద్ద ఎత్తున పంట పొలాలు కూడా రొయ్యల సాగు చెరువులుగా మారిపోయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా రాష్ట్రంలో అయితే దాదాపుగా దేశవ్యాప్తంగా ఈ వెనామీ సాగు దాదాపు 25-26 మధ్యలో చూసుకుంటే దాదాపుగా 14 లక్షల టన్నుల ఉత్పత్తి ఉండగా మన ఏపీ మన ఆంధ్రప్రదేశ్లోని 11 లక్షల టన్నుల ఉత్పత్తి జరగడము ఈ వెనామీ సాగు యొక్క ప్రాధాన్యతకు విస్తృతికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఈ పరిణామం కూడా తీవ్ర పరిస్థితి నెలకొనడంతో ఈ బ్లాక్ టైగర్ ఎలాగైతే కనుమరుగే పరిస్థితి నెలకొందో అదొక వెనామీ సాగులో కూడా రైతులు దీనికి క్రమక్రమంగా దూరం అవుతున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే పెరిగిన వాతావరణ పరిస్థితులు, తర్వాత విధంగా విదేశీ ఆంక్షలు, తర్వాత అమెరికా యొక్క సుంకాల విధింపు, తర్వాత ఇరాన్ దేశం యొక్క యుద్ధ ప్రభావం ఇవన్నీ కూడా కలుపుకొని అదేవిధంగా మేత ధరలు కూడా పెరిగిపోవడము, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో రైతులకు ఉత్పత్తి వ్యయానికి రాబడికి మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడంతో రైతులు క్రమంగా ఈ వెనామీ రకాన్ని కూడా దూరం అవుతున్న పరిస్థితి చెప్పవచ్చు. ఈ క్రమంలో తిరిగి ఎప్పుడైతే 25 ఏళ్ల క్రితం ఒక వెలిగిన బ్లాక్ టైగర్ రొయ్య రకానికి రైతులైతే మొగ్గు చూపారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున గత 3 ఏళ్ళుగా పెద్ద ఎత్తున ఈ బ్లాక్ టైగర్ రొయ్య రకానికి రైతులు ముందుకు వచ్చి చెప్పచ్చు. దాదాపుగా ఈ 3 ఏళ్ళ 71% మంది రైతులు ఈ బ్లాక్ టైగర్ యొక్క సగానికి రైతులు ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎగుమతులు కూడా పెద్ద ఎత్తున ఈ బ్లాక్ టైగర్ యొక్క ఎగుమతులు కూడా పెద్ద ఎత్తున పెరిగాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మనము ఏపీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో టైగర్ రొయ్యల సాగు అధికంగా ఉంది. దాదాపుగా ఈ 2021-22 దేశవ్యాప్తంగా ఈ సంవత్సరాల్లో బ్లాక్ టైగర్ ఉత్పత్తి 40,504 టన్నులు ఉంటే 25-26 నాటికి 69,000 టన్నులకు చేరిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ బ్లాక్ టైగర్ యొక్క సాగు పెరగడం నేపథ్యంలో ఎంపెడా తర్వాత అండమాన్ నికోబార్ డిక్లేర్ బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేసి హ్యాచరీలు బ్రూక్ స్టాక్ కూడా అందిస్తుందని చెప్పవచ్చు. అయితే ఏపీ విషయానికి వస్తే రాష్ట్రంలో దాదాపుగా 32,200 ఎకరాల్లో ఈ రొయ్యల సాగు ప్రస్తుతం మీద సాగుతుంది. అదేవిధంగా
ప్రధానంగా ఉప్పు నీటి రొయ్యల సాగులో దాదాపు ఈ రకం సాగు దాదాపు 23.5% ఉందని చెప్పొచ్చు. అయితే ఉత్పత్తిని పరిశీలిస్తే ఇది దాదాపు 60,000 టన్నుల నుంచి దాదాపు అత్యధికంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగులో ఉంది. ప్రధానంగా ఉమ్మడి కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి క్రమంగా ఈ రకం విస్తరిస్తుందని చెప్పవచ్చు. కెమెరా నరేష్తో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.